జిహెచ్ఎంసీ సర్కిల్ ఐఐసిటి కాలనీలో ఆనంద జ్యోతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. జిహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ ఐఐసిటి కాలనీలోని ఆనంద జ్యోతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని, నేటి పిల్లలు అనుపరిమితంగా జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల పౌష్టిక ఆహారం వాటి యొక్క ఆవశ్యకత పిల్లలకు తెలుస్తుందని, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ భాస్కర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు సంజీవ, వెంకట్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ జ్యోతి స్కూల్లో ఈరోజు మన భాస్కర్ సార్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరం. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కష్టపడి నిన్న డే అంతా కష్టపడి వంట ఏం వండాలని ప్రిపేర్ చేసుకొని ఫుడ్ ఎన్ని రకాల ఫుడ్ ఉందంటే ఇక్కడ నాకు కూడా హోటల్ ఉంది, కానీ మా హోటల్లో కూడా మెనూ ఇంతమంది చూడలేదు. చాలా రకాలుగా ఫుడ్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఈ పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్న భాస్కర్ సార్కు ధన్యవాదాలు. సార్ ఇదే కాదు, మా ఇక్కడ చిన్న అఫోర్డబుల్ స్కూల్ ఇది. చిన్న ఆటో డ్రైవర్ కానించి చిన్న ఎంప్లాయీస్ కూడా ఈ స్కూల్లో వేసి కొంచెం ఎవరి తగ్గట్టు వాళ్ళకి కొంచెం ఫీజు విషయంలో కానీ నేను కూడా బాగా రికమెండ్ చేసి బాగా సతాయిస్తున్నాను సార్. కొంచెం మన స్కూల్ పీపుల్ కొంచెం చూసి తీసుకోవడానికి కూడా ఎప్పుడు నో అనలేదు. సో సార్ ఇట్లే చేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరానికి ఇంతకన్నా పెద్దగా ఫుడ్ ఫెస్టివల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత బిజీలో ఉన్నా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సో మేము ఏంటంటే ఇక్కడ ఈ కాలనీలో మనకి మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి హెల్త్ క్యాంపులు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న విధంగా మనం కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి అందించాలని చెప్పేసి మంచి వేడి ఉన్న స్టాఫ్ మంచి యాక్టివిటీస్ చేస్తూ ఇలానే ముందుకు సార్. మీ యొక్క కోఆపరేషన్ ఎప్పటికీ మాకు ఉండాలని చెప్పేసి తెలుపుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఫుడ్ దేని గురించి చెప్పండి. సో మెయిన్గా ఈరోజు పిల్లలకి ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన ఫుడ్స్ ఉంటాయి, అంటే మనకి రకరకాల ఫుడ్స్ వాళ్ళకి చిన్నపిల్లలు కూడా తెలియదు, వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి. అండ్ జంక్ ఫుడ్ బయట వాళ్ళు తినకుండా మామూలుగా మన ఇంట్లో ప్రతి ఒక్క పేరెంట్ చెప్పగానే వాళ్ళు ప్రిపేర్ చేసిన స్పెషల్ థ్యాంక్స్. అండ్ వాళ్ళు మెయిన్గా జంక్ ఫుడ్ గురించి వాళ్ళకి బయట తినకుండా ఏ విధంగా ఇంకా ప్రిపరేషన్ తినాలి, వెరైటీస్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియడానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేయడం ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలానే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. నేను స్పెషల్గా పద్మారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఈవెంట్లో సార్ ఏ ఈవెంట్ కాదనుకున్నా ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఎంతో హెల్ప్గా ఉంటున్నాను సార్. చిన్న ఈవెంట్స్ కూడా తను మాకు వచ్చి మాకు ఎంకరేజ్ చేసి మా పిల్లలకి, మా స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా పద్మారెడ్డికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ ఇలాంటి ప్రోగ్రామ్ మా స్కూల్లో ప్రతి ఇయర్ కొత్త ప్రోగ్రామ్ చేసుకుంటూ ఫుడ్ ఫెస్టివల్, హెల్త్ క్యాంపస్ అన్నీ చేసి పిల్లలకి అవేర్నెస్, పేరెంట్స్కి అవేర్నెస్ ఇచ్చి ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ స్టాఫ్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నవేడేస్ పిల్లలకంతా అసలు మన ఫుడ్ ఏదో తెలియదు, ఏమన్నా పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు, థమ్సప్, స్ప్రైట్ అని. సో అలా కాకుండా మనం కూడా ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి మన దగ్గర, ఎన్ని రకాల ఫుడ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని ఈ పిల్లలకు తెలుస్తుంది. ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడికి చాలా హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఈ ఫుడ్తోని ఎన్ని రకాల ఫుడ్ చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా బాగా ఫుడ్ విలువలు వీళ్ళకి తెలుస్తుంది అలా చేస్తే. సో ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసినందుకు భాస్కర్ సార్కు నా ప్రత్యేక ధన్యవాదాలు. భాస్కర్ సార్ ఇలాంటి ప్రోగ్రామే కాదు, చాలాసార్లు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఒకసారి హెల్త్ క్యాంప్ కూడా పెట్టాడు. హెల్త్ క్యాంప్ అక్కడ మనం మామూలుగా ఏదో బ్లడ్ టెస్ట్ అది కాకుండా ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, మామూలుగా హార్ట్ పేషెంట్స్ మీద ప్రాబ్లం ఉన్న ఈసీజీ ఇక్కడే తీసి
చాలా బాగా చేశారు సార్. అలాంటి ప్రోగ్రామ్ వల్ల కూడా చేస్తే మన కాలేజీలో మీ స్కూల్ మంచి పేరు వస్తుంది. సో థ్యాంక్ యూ భాస్కర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్మెంట్. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855